డయాబెటిస్ ఉంది అని ఫస్ట్ తెలియగానే మనం ఏం చేయాలి? మెడిసిన్స్ డైరెక్ట్‌గా స్టార్ట్ చేయాలా? లేకపోతే డైట్, ఎక్సర్‌సైజ్ కరెక్ట్ చేసుకొని తర్వాత మెడిసిన్స్‌కి వెళ్ళాలా? ఒకసారి మెడిసిన్స్, ఇన్సులిన్ స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలా? ఇలాంటి క్వెషన్స్‌కి మనం ఆన్సర్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. నేను ఇప్పుడు మాట్లాడబోయేది టైప్ 2 డయాబెటీస్ గురించి. అంటే మన బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ బాగానే ఉంటాయి. బట్ ఆ ఇన్సులిన్ సరిగ్గా పని చేయలేదు. దాన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. సో ఈ టైప్ 2 డయాబెటీస్ మెలిటస్ అనేది చాలా కామన్‌గా ఉంటుంది. డయాబెటీస్ వచ్చిన వాళ్ళలో 90% మెంబర్స్‌కి టైప్ 2 డయాబెటీసే ఉంటుంది. సో ఒకసారి డయాబెటీస్ అని తెలిసిన తర్వాత మనం ఫస్ట్ చూడాల్సింది ఈ డయాబెటీస్ అనేది ఎంత సివియర్‌గా ఉంది. కొంతమంది మైల్డ్‌గా ఉంటుంది. కొంతమందికి మోడరేట్‌గా ఉంటుంది. కొంతమందికి సివియర్‌గా ఉంటుంది. సో దీన్ని ఎలా చెప్తాం మైల్డ్, మోడరేట్, సివియర్ అనేది? దీనికి ఫస్ట్ మనం చూడాల్సింది HbA1c అనే టెస్ట్. అంటే 3 months యావరేజ్ షుగర్, అది గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ అంటాం దాన్ని, HbA1c. సో ఈ టెస్ట్ అనేది మనకి లాస్ట్ 3 monthsగా యావరేజ్గా షుగర్ ఎంత ఉందని చెప్తుంది. సో ఇది పర్సంటేజెస్లో ఉంటుంది. నార్మల్ వాల్యూ అనేది లెస్ దాన్ 5.7% కన్నా తక్కువ ఉండాలి. 5.7 to 6.5% ఉంటే దాన్ని ప్రీ డయాబెటీస్ అంటాం. మోర్ దాన్ 6.5% ఉంటే డయాబెటీస్ అంటాం. అంటే ఓన్లీ HbA1cని చూసి డయాబెటీస్ ఉంది లేదు అని చెప్పలేము. జనరల్గా HbA1cతో పాటు ఫాస్టింగ్ షుగర్, పోస్ట్ ప్రాండిల్ బ్లడ్ షుగర్, అంటే బ్రేక్ఫాస్ట్ చేసిన 2 hours తర్వాత షుగరు, ఫాస్టింగ్ షుగరు, HbA1c, ఈ మూడిట్లో 2 అబ్నార్మల్గా ఉంటే దాన్ని డయాబెటీస్ వచ్చింది అంటాం. సో ఫాస్టింగ్ షుగర్ మోర్ దాన్ 126 ఉండాలి, పోస్ట్ ప్రాండిల్ షుగర్ మోర్ దాన్ 200 ఉండాలి, HbA1c మోర్ దాన్ 6.5 ఉంటే దాన్ని డయాబెటీస్ వచ్చింది అంటాం. అలా కాకుండా బోర్డర్ లైన్, అంటే ప్రీ డయాబెటీస్ అని ఎప్పుడు అంటామంటే ఫాస్టింగ్ షుగర్ 100 to 126 లోపల ఉన్న, తిన్న తర్వాత పోస్ట్ ప్రాండిల్ షుగర్ 140 to 200 ఉన్న, ఆర్ HbA1c 5.7 to 6.5 ఉంటే దీన్ని ప్రీ డయాబెటీస్ అంటాం. సో ఈ డయాబెటీస్ వచ్చింది అని మనం తెలియగానే ఫస్ట్ మనము ఎంత సివియర్గా ఉందన్నది చూడాలి. ఒకవేళ HbA1c 7 కన్నా తక్కువగా ఉంటే దెన్ ఫస్ట్ మనము లైఫ్ స్టైల్ చేంజెస్, డైట్, ఎక్సర్సైజ్ ద్వారా మనం ట్రై చేసి ఒకవేళ ఫెయిల్ అయితే అప్పుడు మెడిసిన్స్కి వెళ్ళొచ్చు. కానీ 7 to 9% ఉన్న వాళ్ళు ఒకవేళ చాలా ఒబేస్గా ఉండి ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్, ఎక్సర్సైజ్ లేకుండా ఉన్నట్టయితే కనుక ఐడియల్గా అయితే మెడిసిన్ స్టార్ట్ చేసుకుని ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటా షుగర్స్ కంట్రోల్కి వచ్చిన తర్వాత మెడిసిన్స్ తగ్గించుకోవడం అనేది బెటర్. కొంతమంది 7.5, 8 ఉన్నా సరే ఆ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుని బాగా తగ్గించుకునే వాళ్ళు ఉంటారు. ఇది పర్సన్ టు పర్సన్ బట్టి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎంత మోటివేటెడ్గా ఉంటారో మాకు తెలియదు. సో మీరు ఎంత మోటివేటెడ్గా ఉంటారో ఏ డాక్టర్కి కూడా తెలియదు. కొంతమంది డైట్, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటా అని చెప్తారు, మళ్ళీ 3 months తర్వాత వచ్చిన తర్వాత వెరీ అన్కంట్రోల్ షుగర్స్ ఉంటాయి. కాబట్టి 7 to 9% ఉన్నప్పుడు మెడిసిన్ హెల్ప్ తీసుకుని వెరీ లో డోస్ మెడిసిన్స్ తీసుకుని దాంతోపాటు మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ స్టార్ట్ చేస్తే కనుక ఒకవేళ మనకు బాగా కంట్రోల్గా వస్తే మనం మెడిసిన్స్ మళ్ళీ తగ్గించుకుంటా వచ్చేయచ్చు. ఇక్కడ చాలామంది ఎక్స్ప్రెస్ చేసే డౌట్ ఏంటంటే మీరు ఒకసారి మెడిసిన్స్ పెడితే అది లైఫ్ లాంగ్ యూజ్ చేయాలి, నేను డిపెండ్ అయిపోతాను, నా బాడీ ఎడిక్ట్ అయిపోతుంది అని చాలామంది ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. బట్ మన బాడీకి అలా ఎడిక్షన్ అలాగేమి ఉండదండి. ఇదేమి గంజాయి కానీ కొకైన్ కానీ కాదు మనం ఎడిక్ట్ అయిపోవడానికి, స్లీపింగ్ పిల్స్ కాదు మనం ఎడిక్ట్ అయిపోవడానికి. మన బాడీలో బ్లడ్ షుగర్స్ నార్మల్ అయ్యి అండ్ మీకు ఇన్ఫ్యాక్ట్ మెడిసిన్స్ వేసుకుంటే షుగర్స్ డౌన్ అయిపోతుంది అంటే దాని అర్థము మనం ఇచ్చేది ఓవర్ డోస్ అవుతుందని, అండ్ దాని అర్థము మీ బాడీలో బ్లడ్ షుగర్స్ చాలా బాగా కరెక్ట్ అవుతున్నాయని అర్థం. మెడిసిన్ స్టార్ట్ చేసిన చాలా మందికి వెయిట్ లాస్ అయ్యి ఒక 5 to 6 kgs బరువు తగ్గినట్టయితే కనుక మనము మెడిసిన్స్ తగ్గించుకుంటా వచ్చి కంప్లీట్గా స్టాప్ చేసిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. అండ్ ఇంకో కండిషన్ హిమోగ్లోబిన్ A1c మోర్ దాన్ 9%, అంటే HbA1c 9% కన్నా ఎక్కువ ఉంటే అది చాలా బ్యాడ్ కంట్రోల్ ఉన్నట్టు. ఆ కండిషన్లో కూడా కొంతమందికి మెడిసిన్స్ పెడతాము, కొంతమందికి మరీ ఎక్కువగా షుగర్స్ ఎక్కువగా 250, 300s ఉంటే కనుక మెడిసిన్స్తో పాటు ఇన్సులిన్ కూడా స్టార్ట్ చేస్తాం. ఇక్కడ మళ్ళీ ఇంకో కన్సర్న్ ఏంటంటే ఒకసారి ఇన్సులిన్ స్టార్ట్ చేస్తే మమ్మల్ని ఇంకా అలాగే ఇన్సులిన్ కంటిన్యూ చేసేయమంటారు, మేము మళ్ళీ వెనక్కి రాలేము అన్నది ఒక డౌట్, జెన్యూన్ డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. బట్ ఎప్పుడు కూడా మన బాడీ అలా కాదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి డయాబెటీస్ తెలిసిన ఆర్ మనకి డయాబెటీస్ వచ్చిన ఫస్ట్ ఫ్యూ ఇయర్స్లో మన షుగర్ ఎంత బాగా కంట్రోల్గా ఉంటే మనకి ఫ్యూచర్లో మనకి కాంప్లికేషన్స్ రిస్క్ అంత తక్కువగా ఉంటుంది. అలాగే మనకి ఫస్ట్ ఫ్యూ ఇయర్స్లో షుగర్ కంట్రోల్ బాగా ఉంటే కనుక ఆ తర్వాత కూడా మనం వీలైనంత తక్కువ మెడిసిన్స్తోనే మనం లైఫ్ లాంగ్
షుగర్ని కంట్రోల్ చేసుకునే సిచ్యువేషన్ ఉంటుంది. అది ఎలాగో చెప్తాను. ఇప్పుడు సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. మనము ఒక జట్కా బండి మీద వెళ్తున్నాము. ఒక గుర్రము పరిగెడతా ఉంది, దాని మీద మనం వెళ్తున్నాం. ఆ గుర్రం బాగా అలసిపోయేదాకా పరిగెట్టింది. మనం కానీ ఇంకా చాలా దూరం వెళ్ళాలి కాబట్టి ఇంకా మనం దానికి రెస్ట్ ఇవ్వకుండా కంటిన్యూస్గా తోలుతున్నాం. అప్పుడు కొంతసేపటి తర్వాత ఏమవుతుంది, అలసిపోయి ఒక దగ్గర కంప్లీట్గా ఆగిపోతుంది. ఇంకా ఆ తర్వాత దాన్ని ఎంత లేపినా సరే లెగిసి పరిగెట్టే సిచ్యువేషన్ ఉండదు. అలా కాకుండా ఆ గుర్రానికి బాగా కొంచెం అలసిపోతుంది అన్నప్పుడు ఒక అరగంట రెస్ట్ ఇచ్చి, ఒక గంట రెస్ట్ ఇచ్చి, వాటర్ పెట్టి, ఫుడ్ పెట్టి కాసేపు రెస్ట్ ఇస్తే కనుక అది ఆల్మోస్ట్ డబుల్ ద ఎనర్జీతో తర్వాత మళ్ళీ జర్నీ కంటిన్యూ చేయగలుగుతుంది. సో ఇదే అనలాగి మన బాడీలోకి తీసుకుంటే కనుక మన బ్లడ్ షుగర్స్ బాడీలో ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే 250, 300s ఉన్నప్పుడు మన ప్యాంక్రియాస్ మీద చాలా ఎక్కువ లోడ్ పడుతుంది. ఆ ఎక్కువ లోడ్ పడినప్పుడు ఏమవుతుంది అంటే ప్యాంక్రియాస్ ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి చేయాలి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే సెల్స్, వాటిని బీటా సెల్స్ అంటాం. ఆ బీటా సెల్స్ ఒక 50% కన్నా ఎక్కువ తగ్గిపోయిన తర్వాతే మన బ్లడ్లో షుగర్ రైజ్ అవుతుంది. అంటే మనకి షుగర్ అని తెలిసేసరికే మన ప్యాంక్రియాస్లో 50% బీటా సెల్స్ అనేవి తగ్గిపోతాయి. అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. సో ఆ తర్వాత రిమైనింగ్ 50%ని మనం ఎంత బాగా ప్రిజర్వ్ చేసుకుంటాం అన్నదే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజ్ మీకు 300 షుగర్స్ ఉన్నప్పుడు మీరు ఇంకా నేను లైఫ్ స్టైల్ చేస్తాను, డైట్ కంట్రోల్ చేస్తాను అండ్ మెడిసిన్స్ వాడను అని మీరు ఒక 3 months, 6 months, 1 year అలా ప్రొలాంగ్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, బ్లడ్లో ఎక్కువ గ్లూకోజ్ ఉంటుంది కాబట్టి ప్యాంక్రియాస్ మీద ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే ఆ గ్లూకోజ్ అంతా క్లియర్ చేయడానికి ఇన్సులిన్ రిలీజ్ చేయాలి కాబట్టి అది ప్యాంక్రియాస్ బలవంతంగా ఇన్సులిన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. బట్ ఆ ఇన్సులిన్ సరిపోదు, బ్లడ్ షుగర్స్ పెరుగుతూ ఉంటాయి, మళ్ళీ దాని మీద ఎక్కువ లోడ్ పడుతుంది, కొన్నాళ్ళకి కంప్లీట్గా ఫెయిల్ అయిపోతుంది. అప్పుడు ఇంకా ఇన్సులిన్ పెట్టాల్సిన సిచ్యువేషన్ మనకు వస్తుంది అన్నమాట. అదే మన బ్లడ్ షుగర్స్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు, అంటే 250, 300 ఉన్నప్పుడు మనం ఇనీషియల్గా ఇన్సులిన్ స్టార్ట్ చేసి బ్లడ్లో ఉన్న షుగర్స్ అంతా నార్మల్ చేసి అది ఒక 10 days, 1 week, 2 weeks ఆర్ 1 month మ్యాక్సిమం షుగర్స్ కంప్లీట్గా నార్మల్ అయ్యేదాకా ఇన్సులిన్ వాడి తర్వాత మనం మెడిసిన్స్కి వెళ్తే గనక ఈ ప్యాంక్రియాస్ అనేది ఈ లోపల దాని మీద లోడ్ తగ్గుతుంది కాబట్టి కొత్తగా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసుకోవడానికి మనం టైం ఇచ్చిన వాళ్ళు అవుతాము. బ్లడ్లో షుగర్ అంతా క్లియర్ అయిపోయిన తర్వాత కొత్తగా ప్యాంక్రియాస్ అనేది కొత్తగా ఇన్సులిన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తుంది. అండ్ చాలా వరకు కూడా ఎఫిషియెంట్గా ఎక్కువ సంవత్సరాలు మనకి మెడిసిన్స్కి చాలా చాలా బాగా రెస్పాండ్ అవుతుంది. అండ్ ఇది చాలా మందికి తెలియక ఫస్ట్ ఇన్సులిన్ పెడతాం అనగానే ఆ డాక్టర్ని తిట్టుకుని ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవడము, వాళ్ళు ఎవరో ఆబ్వియస్గా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి ట్యాబ్లెట్సే పెట్టడము. ట్యాబ్లెట్స్తో పెట్టినా ఇన్సులిన్ పెట్టినా షుగర్ అయితే కంట్రోల్ అయిపోతుంది మీకు. ఎందుకంటే ఫస్ట్ టైం డయాబెటీస్ వచ్చినప్పుడు నేను చెప్పాను కదా, మీ బాడీలో ఇంకా 50% ఇన్సులిన్ అనేది ఉంటుంది. అది ట్యాబ్లెట్స్కి బాగానే రెస్పాండ్ అవుతుంది. బట్ తర్వాత డౌన్ ద లైన్ 5 years తర్వాత, 10 years తర్వాత ఇప్పుడు ఇనీషియల్గా మనకి బాగా ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోవడం వల్ల ఆ ఉన్న తక్కువ ఇన్సులిన్ కొన్ని సంవత్సరాలే వస్తుంది అన్నమాట. ఆ తర్వాత ఏమవుతుంది అంటే మనకి గ్రాడ్యువల్గా 1 tablet 2 tablets అవుద్ది, 4 tablets అవుద్ది, తర్వాత నెమ్మదిగా 1 ఇన్సులిన్, 2 times ఇన్సులిన్, 3 times ఇన్సులిన్ లాగా మనకి లాంగ్ టర్మ్గా ఇన్సులిన్తో మనము మేనేజ్ చేయాల్సి వస్తుంది. సో ఎర్లీగా డయాబెటీస్ డయాగ్నోజ్ అయినప్పుడు ఎర్లీగా మనము బాగా ట్రీట్ చేస్తే కనుక ఫస్ట్ ఫ్యూ ఇయర్స్లో 1-2 yearsలో వాళ్ళకి లాంగ్ టర్మ్గా కూడా చాలా బాగా షుగర్ కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మధ్య నేను ఒక 70 years ఒక పెద్ద ఆయన చూశాను. ఆయనకి ఫస్ట్ టైం డయాబెటీస్ వచ్చింది. డయాబెటీస్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం మేము చెక్ చేస్తే షుగర్స్ హై అని వచ్చింది. హై అంటే ఎంతో తెలుసుకోవాలని చెప్పి మేము ల్యాబ్కి టెస్టింగ్ పంపించాం. అందులో 1075 ఉంది. 1075 mg/dL ఉంది. అది 1075 వెరీ రేర్గా చూస్తాం, అంత సివియర్గా వచ్చింది. సో ఆయనకి అంత హై షుగర్స్ ఉన్నాయి కాబట్టి రోజుకి 2 సార్లు ఇన్సులిన్ పెట్టాం ఇనీషియల్గా. తర్వాత ఒక 3 weeksలో షుగర్స్ బాగా కంట్రోల్ అయిపోయింది. ఇన్సులిన్ ఆపేసి ట్యాబ్లెట్స్ కన్వర్ట్ చేసాం. ఆ ట్యాబ్లెట్స్ 2 tablets పెట్టిన తర్వాత దానికి కూడా షుగర్ డౌన్ అయిపోయేది. అంటే బాడీకి అంత అవసరం లేదని. తర్వాత 2 tablets ఇన్సులిన్ రిలీజ్ చేసే ట్యాబ్లెట్స్ కాకుండా ఇంకా లో పవర్ ట్యాబ్లెట్స్ పెట్టాం. దాంతో కూడా షుగర్ నార్మల్గానే ఉండేది. అప్పుడు ఇంకా డోస్ తగ్గించాం. ఇప్పుడు ఓన్లీ ఆయన సింగిల్ ట్యాబ్లెట్ మెట్ఫార్మిన్ మీద ఆయన షుగర్స్ అన్ని కంప్లీట్గా కంట్రోల్గా ఉన్నాయి. 1075 షుగర్స్ వచ్చిన ఆయన ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 monthsలో కంప్లీట్ నార్మల్ షుగర్స్ విత్ ఓన్లీ మెట్ఫార్మిన్. ఇది అందరికీ ఇలా అవుతుందని నేను చెప్పట్లేదు. బట్ ఇనీషియల్గా అదే మనం ఇన్సులిన్ పెట్టకుండా
టాబ్లెట్స్ పెట్టుకునో లేకపోతే మీరు డైట్ కంట్రోల్ చేయండి అనో చెప్పుంటే కనుక ఆ హై షుగర్స్ బ్లడ్లో ఉండడం వల్ల అది యూరిన్లో హై షుగర్స్ వెళ్ళి ఆ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చి కిడ్నీలు ఇన్ఫెక్షన్స్ వచ్చి దానివల్ల ఇన్ఫెక్షన్స్ వల్ల షుగర్స్ పెరిగి ఆయనకి పాటికి బోల్డ్ కాంప్లికేషన్స్ వచ్చాయి. ఈవెన్ అంత పెద్ద ఆయనకు కూడా షుగర్స్ చాలా బాగా కంట్రోల్ అయ్యాయంటే ఫస్ట్ ఇనీషియల్గా హై షుగర్స్ ఉన్నప్పుడు మనం ఇన్సులిన్తో దాన్ని క్లియర్ చేసాం కాబట్టి ఆయన ఇంటర్నల్గా ప్రొడక్షన్ ఇంకా కంప్లీట్గా జీరో కాదు కదా ఫస్ట్ టైం డయాగ్నోజ్ అయింది అంటే. ఇంటర్నల్ ప్రొడక్షన్ మళ్ళీ కొత్తగా ఇన్సులిన్ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి మనం తక్కువ మెడిసిన్స్తోనే షుగర్ బాగా కంట్రోల్ అయ్యే సిచ్యువేషన్కి వచ్చారన్నమాట. సో కాబట్టి ఎప్పుడైనా మీ డాక్టర్ మీరు ఫస్ట్ టైం డయాగ్నోజ్ అయినప్పుడు హై షుగర్స్ ఉన్నాయమ్మా అందాక కొన్నాళ్ళు ఇన్సులిన్ వాడు అంటే అది మీరు రాంగ్ సెన్స్లో తీసుకోవద్దు. అయినో బయట మనకి సోషల్ మీడియాలోని దీనిలోని డయాబెటీస్ అంటే ఇన్సులిన్ వాడకూడదు, లైఫ్ లాంగ్ కిడ్నీలు పోతాయి ఇవి పోతాయి అని చాలామంది చెప్తూ ఉంటారు. బట్ అల్టిమేట్గా మనకి షుగర్ కంట్రోల్గా ఉండడం ఇంపార్టెంట్. అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ డైట్ లైఫ్ స్టైల్తో నేను కంట్రోల్ చేస్తాను అనుకునే వాళ్ళు కూడా మీరు డైట్ లైఫ్ స్టైల్తో స్టార్ట్ చేయండి అండ్ మెడిసిన్స్ కూడా సైమిల్టేనియస్గా వాడండి. అండ్ ఒకవేళ మీరు డైట్ లైఫ్ స్టైల్ చాలా బాగా చేశారనుకోండి మనం ఆల్వేస్ టాబ్లెట్స్ ఇన్సులిన్ తగ్గించుకుంటూ వచ్చేయచ్చు. ఎందుకంటే ఆబ్వియస్గా మీకు షుగర్స్ డౌన్ అయిపోతాయి. మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ ఎక్సర్సైజ్ డైట్ బాగా కంట్రోల్ చేస్తే మీకు పెట్టిన మెడిసిన్స్ వల్ల మీకు షుగర్స్ డౌన్ అయిపోతాయి కదా, అప్పుడు మెడిసిన్స్ తగ్గించుకుంటూ వచ్చి కంప్లీట్గా జీరో కూడా చేయొచ్చు. అలా కాకుండా మీరు ఓన్లీ లైఫ్ స్టైల్ డైట్ స్టార్ట్ చేశారనుకోండి అది ఎప్పుడు మీరు వెయిట్ తగ్గుతారో మీకు తెలియదు, మాకు తెలియదు. మీరు ఎంత సీరియస్గా చేస్తారో ఇన్ఫ్యాక్ట్ మీకు కూడా తెలియదు. అఫ్కోర్స్ కొంతమంది బాగా డెడికేటెడ్గా చేసేవాళ్ళు ఉంటారు, నేను కాదనట్లేదు. బట్ ఆ డైట్ లైఫ్ స్టైల్ చేంజెస్ మన బాడీ మీద చూపించడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. అంటే అట్లీస్ట్ మీరు ఒక 5 to 6 kgs తగ్గాలంటే ఒక 2 months 3 months టైం పడుతుంది కదా. సో ఈ 2-3 monthsలో షుగర్స్ హైగా కంటిన్యూస్గా ఉండడం వల్ల దానివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడము, లేకపోతే స్కిన్ మీద యాబ్సిస్లు రావడం, చీము కురుపులు రావడం ఇలాంటివి వచ్చాయి అనుకోండి, దానివల్ల మళ్ళీ షుగర్స్ పెరిగి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో ఇది అర్థం చేసుకోండి. అండ్ మీకు డయాబెటీస్ అని ఫస్ట్ తెలియగానే కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. మీ డైట్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చేయాలి అనేది డాక్టర్ గారిని అడిగి తెలుసుకోండి. అండ్ ఇంకొక వీడియోలో నేను దాని గురించి డీటెయిల్గా మాట్లాడతాను, డైట్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చేయాలి అనేది. బట్ మెడిసిన్స్ వైజ్గా వస్తే 7% కన్నా తక్కువ ఉంటే మీరు బాగా మోటివేటెడ్గా ఉండి మీరు ఒబేస్గా ఉంటే కనుక వెయిట్ లాస్ కోసం డైట్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి. 7 to 9% ఉంటే మెడిసిన్స్ హెల్ప్ తీసుకుంటే డైట్ లైఫ్ స్టైల్ చేయండి. అండ్ 9% అండ్ అబోవ్ ఉండి వెయిట్ లాస్ అయిపోయారు, యూరిన్లో ఇన్ఫెక్షన్స్ లేకపోతే వెరీ హై షుగర్స్ ఉంటే కనుక ఇన్సులిన్ ప్లస్ టాబ్లెట్స్ వాడుకుంటా డైట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటా గ్రాడ్యువల్గా ఇన్సులిన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం తగ్గించుకుంటా మెడిసిన్స్కి వచ్చి మెడిసిన్స్తో కూడా మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ బాగుండి ఒక 5 to 10% వెయిట్ లాస్ అయితే ఆ మెడిసిన్స్ కూడా తగ్గించుకుని కంప్లీట్లీ ఆఫ్ మెడిసిన్స్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. ప్రొవైడెడ్ మీరు చాలా మోటివేటెడ్గా ఉండి మీరు ఏదైతే ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తున్నారో అది లాంగ్ టర్మ్గా కంటిన్యూ చేస్తే. అండ్ చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ డయాబెటీస్ అని తెలియగానే చాలా మోటివేషన్ వస్తుంది, ఈ రోజు నుంచి రైస్ తిన్ను, ఈ రోజు నుంచి ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తాను, ఒక 2-3 months చేస్తాము. ఆబ్వియస్గా మనకి లైఫ్లో ప్రయారిటీస్ చేంజ్ అవుతాయి కదా, ఏదో వర్క్ స్ట్రెస్ అనో లేకపోతే ఫైనాన్షియల్ స్ట్రెస్ లేకపోతే ఎవరికో హెల్త్ బాగాలేదనో ఈ కండిషన్స్లో మనకి ఈ డైట్ ఎక్సర్సైజ్ అనేది సెకండ్ ప్రయారిటీ అవుతుంది. అప్పుడు మనకి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, అప్పుడు మళ్ళీ షుగర్స్ పెరుగుతూ ఉంటాయి. ఒకవేళ మీరు డైట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసినా మీ ఇంట్లో షుగర్ మెషిన్ పెట్టుకుని అట్లీస్ట్ వన్స్ ఇన్ 7 to 10 days మీరు ఇంట్లో షుగర్స్ చెక్ చేసుకుంటా మీరు చేసే డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందో లేదో అన్నది మనము ఆ గ్లూకోమీటర్లో వచ్చిన రీడింగ్స్ని బట్టి తెలుస్తుంది. ఒకవేళ ఎఫెక్టివ్గా ఉంది అంటే కంటిన్యూ చేయండి, లేదు అది సరిపోవట్లేదు అంటే దెన్ మెడిసిన్స్ హెల్ప్ తీసుకోవాలి. సో ఇంకా డయాబెటీస్ గురించి ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను వాటిని ఆన్సర్స్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.